పోరాటగలం టీవీ వీక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అట్టహాసంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ఆవిష్కరించారు. దేశ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, లౌకికవాద ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ఆనాటి మహానీయులు చేసిన త్యాగాల ఫలితాలుగానే నేడు స్వేచ్ఛా జీవులుగా ఉంటున్నామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవిలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధించాలని, వారు చేసిన త్యాగాలు భావితరాలకు మార్గదర్శకమని అన్నారు. ఐక్యతతోనే ఏదైనా సాధించవచ్చు అని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ నిరంతరం పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, వెలుగు ప్రశాంత్ రెడ్డి, మందుల ఉపేందర్, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వి రెడ్డి, ఉపాధ్యక్షులు పానకాల రావు, రేపాక యాదగిరి, మూలా జీవన్ రెడ్డి, నాయకులు తిరుపతిరావు, ఉల్లోజు రమేష్, ఈసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, పులి శ్రీను, రోసిరెడ్డి, నాగశేఖర్, భువనగిరి యాదగిరి, మోహన్, కూరపాటి నరేష్, నల్లమూతు శ్రీను, రోజా, కిరణమయ్య, మాధవి, బత్తుల శంకర్, రవీందర్, రవి, మందా వెంకటేశ్వర్లు, రేగళ్ల లక్ష్మణ్, కొండలరావు, రాంబాబు, సాంబశివరావు, రమేష్, బోడపట్ల సతీష్, భిక్షం, పాషా తదితరులు పాల్గొన్నారు. तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय जन मंगल जय भारत माता विधाता जय हे जय हे जय हे जय जय కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు గారు ఆకుతోట ఆదినారాయణ సార్, ప్రధాన కార్యదర్శి చిర్రరవి గారు, ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ గారు, అలాగే వెలుగు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ గారు, నాతోటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషం. ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గత అనేక ఏళ్ళుగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మన దేశ అభ్యున్నతి కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరుల త్యాగ ఫలితంగా ఈరోజు మన స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా చేసినటువంటి మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల్లో మరింత ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో చేసినటువంటి మన ప్రెస్ క్లబ్ కమిటీ కోశాధికారి గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగాల మధ్య వచ్చిన ఈ స్వాతంత్రం వాళ్ళ ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మిత్రులారా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 ఉద్దేశించి ప్రెస్ క్లబ్లో ఇవాళ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుందాం. అయితే సరే, ఈ ఆగస్టు 15 సంబంధించి పత్రికల్లో, వివిధ పత్రికలలో అనేక వర్గాల వాళ్ళు ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. వాటి జోలి బోదలుచుకోలేదు. కానీ ఇవాళ మనం ఈ ఆగస్టు 15 చాలా ముఖ్య గొప్పతనం ఏంటంటే, మనం అరువులైన జర్నలిస్టులు అందరికీ అక్కడిసిన కార్డు సాధించుకున్నాం. అది పోరాడి సాధించుకున్నాం. మనందరం ఐక్యంగా ఉండటం మూలాన ఇవాళ కార్డు సాధించుకున్నాం. కార్డులు మనకు దక్కకూడదని, కార్డులు ఇవ్వకూడదని, కార్డులు రాకూడదని కొన్ని శక్తులు అడ్డుపడే ప్రయత్నం చేయటం, కలెక్టర్కి మెమోరాండాలు వేయటం, మంత్రికి మెమోరాండాలు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ బ్రేకప్ చేసి మనం కార్డులు ఇప్పించుకోగలిగాం. ఇది మనం సాధించుకున్నటువంటి ఒక గొప్ప విషయం. ఇవాళ అందరూ అంటే యూనియన్లు అంటే కేవలం అలంకారప్రాయంగా ఉండొద్దు, యూనియన్లు అన్న యూనియన్ నాయకత్వం అన్న
అందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి జర్నలిస్టులకు కొద్ది గొప్ప ఉపయోగపడాలి. ఏమాత్రం ఉపయోగపడకుండా మన జన్మ హక్కు అయినటువంటి కార్డులు కూడా ఇవ్వద్దని అడ్డుపడ్డారు. తదనంతరం అనేక కార్యక్రమాలను కూడా వాళ్ళు అడ్డుకున్నారు. ఇంకా 120 మందికి కార్డు రావాల్సి ఉంది. ఆ మిగిలిన కార్డు కూడా మనం సంపాదించుకోవాలి. అలాగే తదనంతరం ఇంకా మనం ఐక్యంగా ఉండాలి. సమైక్యంగా ఉండి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతే మనం ముందు మన సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ద్వారా మనం పొందే సంక్షేమ ఫలాలను పోరాటం ద్వారా తప్ప వేరే మార్గాల ద్వారా మనం సాధించుకోలేము. దానికి మనం సిద్ధం కావాలి. సంఘాలు ఇవాళ పుడతాయి, మొదలు పుట్టి పూల పోయే సంఘాలు ఉన్నాయి. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. రకరకాల ప్రయోగాలు చేస్తారు, రకరకాల అబద్ధ ప్రచారాలు చేస్తారు. వాటికి మనం కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు. మనం జర్నలిస్టు సంక్షేమం కోసం మనం ఏం చేయాలి, మనం ఎట్లా ముందు పోవాలి, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు ఎట్లా పొందాలనే విషయం మీద మాత్రమే మనం నిలబడదాం. మీరు ప్రెస్ క్లబ్కు సంబంధించి ఒక సమైక్యంగా ఉండి, ఇంతమందిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అందరి అభిప్రాయాలు మొత్తం ఏకాభిప్రాయం ఉంటే అది సరైనది కాదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ భిన్నాభిప్రాయాలను కూడా ఒక పెద్దగా చూసి కాకుండా ఏకాభిప్రాయం సాధించుకొని అన్ని విషయాలను మనం సమైక్యంగా నిలబడి రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలాలు అందేందుకు మనందరం కృషి చేద్దాం, ప్రయత్నిద్దాం, పోరాడదాం. మిత్రులారా, ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్ని దేశం మొత్తం జరుపుకుంటుంది. జర్నలిస్టులుగా మనం కూడా ఆ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సహజంగానే ఉండేటువంటి బుద్ధిజీవులుగా ఈ సమాజాన్ని మనం దిశనిర్దేశం చేస్తున్న సందర్భంలో మనం రాస్తున్న రాతలు కానీ ప్రధానంగా మన పత్రికలలో, మన ఛానల్స్లలో, మన వివిధ రకాల మాధ్యమాలలో రోజువారీ మనం ఎన్నో సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే ఇక్కడ ఈ దేశంలో 80 ఏళ్ల స్వతంత్రంలో ప్రధానంగా మీడియా పాత్ర ఏంటి, మనం చేస్తున్నటువంటి పాత్ర ఏంటి, ప్రధానంగా మీడియాలో జర్నలిస్టులుగా మనం ఏ మేరకు ఈ సమాజానికి ఉపయోగపడుతున్నామనే దాన్ని మరొకసారి, ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాజానికి సాక్రిఫై చేశారు. ఈ సమాజ అభివృద్ధిలో, ఈ సమాజ పురోగమనంలో వాళ్ళంతా తోడ్పాటిచ్చారు. వాళ్ళతో పాటు జర్నలిస్టులుగా మనం కూడా వాళ్ళకి దిశనిర్దేశం చేసే దాంట్లో ఈ సమాజంలో మన పాత్ర కూడా ఉండాలని కోరుకుంటూ, అదే సందర్భంలో అనేక మంది జర్నలిస్టులు తమ కళలకు పదును పెట్టి ఈ సమాజంలో దిశనిర్దేశం చేసి అనేక మందికి ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా అనేక మంది ఏదైతే జర్నలిస్టులు, అనేక మంది పాత్రికేయులు వాళ్ళ రాతలతోటి, వాళ్ళ యొక్క అనేక రచనలతోటి ఈ సమాజంలో అనేక మందిని చైతన్యం చేశారు. కాబట్టి ఒక విలువైనటువంటి జర్నలిజాన్ని, ఒక నాణ్యమైన జర్నలిజాన్ని ఈ సమాజానికి అందించినటువంటి ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో అట్లాంటి వాళ్ళు అనేక మంది మన సమాజానికి ఉపయోగపడ్డారు. అట్లా ఏదైతే ఈరోజు 80 స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మనం ఒక స్ఫూర్తిని పొందాలి. మన ముందు తరం ఉన్నటువంటి ఎవరైతే మనకన్నా ముందు తరంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సమాజం ఎవరైతే ఉన్నారో, అనేక మంది బుద్ధిజీవులు ఉన్నారో, అనేక మంది జర్నలిస్టులు ఉన్నారో, వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టు మన రచనలు ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి. ఆ వైపుగా మనందరం కూడా ఆలోచించాలి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జర్నలిస్ట్ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇచ్చేటట్టు ఒక టీజేపుగా మనం కూడా నిలబడాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 5-6 సంఘాలు ఏదో కొంత పనిచేస్తున్న సందర్భం ఉంది. కానీ టీజేప్ అనేటువంటిది మనకు తెలుసు, ఒక నిలకడగా ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ కష్ట సుఖాలు వచ్చినా కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఖచ్చితంగా టీజేఎఫ్ ఉంటుంది. దానికి మన జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ గారు ఒక ధైర్యంతో అందరికీ స్ఫూర్తినిస్తూ ఈ జర్నలిస్ట్ సమాజానికి ఒక ఎన్నుదిన్నుగా నిలబడి తను ముందుండి మన ఏదైతే టీజేఎఫ్ నడిపిస్తున్నాడు, అట్లా మనం ఏదైతే ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ప్రధానంగా ఎక్కడేషన్ల సమస్య కావచ్చు, లేదంటే ఏదన్నా అనారోగ్య సమస్య కావచ్చు, ఇట్లాంటి సమస్యల్లో మనం సీరియస్గా మన యొక్క నాయకత్వం ముందుండి పోరాడుతుంది. అట్లా జర్నలిస్టులకి ఒకవైపు
ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు, జర్నలిస్టులకు కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాల కోసం కూడా మన టీజేఎఫ్ పోరాడుతుంది. ఆ వెలుగులో మనందరం కూడా మన జర్నలిస్టు సమాజానికి మన టీజేఎఫ్లో ఉంటే మేము భరోసా ఇవ్వగలుగుతాం, మేము ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, ఏదన్నా వస్తే ఆపద వస్తే నిలబడగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి మన నాయకత్వం ఉన్నది. అట్లా మనందరం కూడా ఒక ఐకమత్యాన్ని, ఒక యూనిటీని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మిగతా యూనియన్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు మన మీద తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అట్లా జర్నలిస్ట్ సమాజానికి ఒక దిశనిర్దేశం చేస్తూ ప్రజలకు కూడా మేము ఒక పోరాడే సంఘంగా ప్రధానంగా మన టీజేఎఫ్ ఉందనేటువంటి దాన్ని మరొక మారు మనందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా మనం జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని, భవిష్యత్తులో మనందరం కూడా రాబోయేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఫలాలకు సంబంధించినటువంటి మనం సాధించుకోవడంలో మనందరం కూడా ఐకమత్యంతో ఇతర వాళ్ళను కూడా కలుపుకొని ఒక పోరాడదామని తెలియజేస్తూ ఈ ప్రధానంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాము. ఈరోజు ఏదైతే మన జర్నలిస్టులు పెద్దలు గౌరవనీయులు ఆదినారాయణ గారు, చిర్రారవి గారు, తోటి జర్నలిస్టు మిత్రులు, ఈ విధ హోదాలో ఉన్న మిత్రులందరికీ పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్రానికి సంబంధించి ఎందరో కళా యోధులు, ఎందరో అంబేద్కర్ లాంటి, మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు స్వతంత్రం రావడానికి ఎంతో పోరాటం చేశారు. అట్లనే ఎంతోమంది నాయకులు ఈ స్వతంత్రానికి పోరాటాలు చేసి స్వతంత్రం సాధించారు. ఇంకా సాధించాల్సింది చాలా ముందు ఇంకా చాలా ఉంది. ఇంకేమి స్వతంత్రం వచ్చినాక మన బహుజనులు, బీసీలు అందరూ ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంకా ఎదగాల్సింది, ఎదిగి ఉండాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంతటితో స్వతంత్రం వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఇంకా స్వతంత్రం రావాల్సింది చాలా ఉంది.